ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి మీ వాట్సాప్కి కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ వీడియో కాల్ వచ్చిందా? అది కానీ మీరు లిఫ్ట్ చేస్తే ఇక మీ బతుకు బస్ స్టాండే. ఎస్, నేను చెప్పే ఈ టాపిక్ కేవలం అబ్బాయిలకి మాత్రమే కాదు, ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంద్రకుర్రోడు. నేను మీ సాయి. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో నాకు ఎక్కువగా వినిపిస్తున్న నేమ్ వచ్చి హనీ ట్రాప్. సో హనీ ట్రాప్ ఎలా జరుగుతుందంటే, మన ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ ఈ 3 యాప్స్ ద్వారానే హనీ ట్రాప్ అనేది జరుగుతుంది. ఎలా? ఫర్ సపోజ్ నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది బంద్రకుర్రోడ్ అని. సో దానికి నాకు ఎవరో తెలియని ఒక అన్నోన్ పర్సన్ అమ్మాయి పేరు ఉండి అండ్ అలాగే అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్ ఉండి నాకు రిక్వెస్ట్ వస్తుంది. నేనేమనుకుంటా, ఎవరో అమ్మాయి మనకి మెసేజ్ పెట్టేసింది, మన ప్రొఫైల్ పిక్స్ అన్నీ చూసేసి మనం బాగా నచ్చేసి ఉంటాము అని చెప్పి నేనేం చేస్తా, చేసిన తర్వాత నేనేమనుకుంటా, అమ్మాయితో పులిహార కలిపేద్దాము అని చెప్పి ఊహల్లో తేలిపోతూ ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తూ ఉంటా. కామెడీ ఏంటంటే, వాళ్ళే ఫస్ట్ మనం మెసేజ్ పెడతారు, హాయ్ అనో లేదా హాయ్ డియర్ అనో లేదా హాయ్ మై ఫ్రెండ్ అనో వగేరా వగేరా. సో ఇలా ఈ టైప్లో మెసేజ్ పెడతాం. మనం కూడా చాటింగ్ చేస్తూ ఉంటాము. ఒకానొక సందర్భంలో మన వాట్సాప్ నెంబర్ అయితే వాళ్ళు అడుగుతారనమాట. మనం ఏమనుకుంటాము, నేనే ఆ అమ్మాయి నెంబర్ అడుగుదాం అనుకుంటాను, ఆ అమ్మాయి డైరెక్ట్గా నెంబర్ అడిగేసిందని చెప్పి నా నెంబర్ ఇచ్చేస్తాను. చేస్తారంటే మన వాట్సాప్కి వీడియో కాల్ చేస్తారు. ఆ అమ్మాయి వీడియో కాల్ చేసిన డైరెక్ట్గా ఆ అమ్మాయి ఫేస్ చూసేద్దాము అని చెప్పి నేనేం చేస్తా, వాట్సాప్ కాల్ అయితే లిఫ్ట్ చేస్తా. తీరా చేయంగానే నేను షాక్లో ఉంటా. ఎందుకంటే అవతల ఉన్న పర్సన్ న్యూడ్గా ఉంటారు కాబట్టి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బట్టలు లేకుండా ఉంటారు. ఎస్, మీరు వింది నిజమే. మనకి వీడియో కాల్ చేసిన వాళ్ళు బట్టలు లేకుండా న్యూడ్గా మనకు కనిపిస్తారు. నేను ఇలా కళ్ళు అనుకుని ఇలా తెరిచేలోపు కాల్ కట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మనకి వీడియో కాల్ చేసే ముందే వాళ్ళ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేసుకుని వీడియో కాల్ చేస్తారు. మనం కళ్ళు తెరుకునే లోపు కాల్ కట్ అయిపోతుంది. ఆ స్క్రీన్ రికార్డ్ని మళ్ళీ నాకే పంపించి నన్నే బ్లాక్మెయిల్ చేస్తారు. ఏమని? డబ్బులు పంపిస్తావా లేదా నువ్వు ఇలా న్యూడ్ చాటింగ్ చేసావని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించమంటావా అని. అంతే, కథం, గుడ్ బై, గయా. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఏదన్నా అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుందంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి వద్దనుకుంటే. లేదు, ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ థంబ్ని మీ కెమెరాకి అడ్డుగా పెట్టి, అంటే ఇలా అడ్డుగా పెట్టి అప్పుడు వీడియో కాల్ లిఫ్ట్ చేయండి. అప్పుడు ఎవరు అనేది మీరు కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. లేదు ఇదంతా అవసరమా అంటే అసలు ఆ వీడియో కాల్స్నే అవాయిడ్ చేసేయండి, అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే వీడియో కాల్ని. అండ్ పొరపాటున వీడియో కాల్ లిఫ్ట్ చేసాము, రికార్డ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడుగా, భయపడక్కర్లా. ఎందుకంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇటువంటి వీడియోస్ని అయితే అవి యాక్సెప్ట్ చేయదు. ఇంత గట్టిగా చెప్తున్నావు ఎలా నమ్మేదంటారా? క్రోమ్లోకి వెళ్ళండి, ఉంటాయి కదా వీడియోస్ ఏమో, అవి డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేయండి. మీ ఫేస్బుక్ అకౌంట్లో కానీ లేదా మీ యూట్యూబ్ అకౌంట్లో కానీ అప్లోడ్ చేసి చూడండి. అప్లోడ్ అవుతుంది, కానీ విత్ ఇన్ సెకండ్స్లో అది అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఒకవేళ వాడు మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మీకేమో చాలా భయం వేస్తుంది, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి, కంప్లైంట్ ఇవ్వండి. అండ్ సైబర్ క్రైమ్ది సైట్ ఉంది కదా, దాంట్లో కంప్లైంట్ రేస్ చేయండి. ఇన్ కేస్ మీరు ఒకవేళ డబ్బులు వేసేసి ఉంటే వాళ్ళైతే ఆ పర్సన్ అకౌంట్ అయితే వాళ్ళు బ్లాక్ చేస్తారు. అండ్ డబ్బులు వేసాం కదా, వాళ్ళు డబ్బులు వేస్తే వీడియో డిలీట్ చేస్తారు కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు అనుకుంటారు. వాళ్ళు ఏమంత నిజాయితీగా ఉండరు. అంత నిజాయితీ అని చెప్పి మనకేమి స్టాంప్ వేసి అయితే ఇవ్వరు మేము నిజాయితీగా ఉంటామని. ఏమో, నువ్వు డబ్బులు వేసిన తర్వాత వాడికి ఇంకా ఆశ పుట్టొచ్చేమో, ఇంకా బ్లాక్మెయిల్ చేయొచ్చేమో చెప్పలేం కదా.
సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకైతే మీరు ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో వేయొద్దు. సో అర్థమైంది కదా. అండ్ ఇది వచ్చి కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా. ఎందుకంటే మీకు కూడా అలా కాల్స్ చేసి మీ హస్బెండ్కి పంపిస్తామనో లేదా మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తామనో బ్లాక్మెయిల్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సాయి.